వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ సీఎం చంద్రబాబు గారికి అయితే ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇంతకీ ఏం సందేశం ఇచ్చారు? సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. అదేవిధంగా మరి దీనికి బీఆర్ఎస్ కేటీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు చాలా షాక్ అయినట్లు కూడా తెలుస్తుంది. సో ఇంతకు అసలు ఏం సందేశం ఇచ్చారు ఏంటి? దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ మధ్య చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఏపీ తెలంగాణ అని చెప్పేసి చాలా ఏవో విషయాలలో అయితే కలుస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనకి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి అయితే ఒక సందేశం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం సందేశం ఇచ్చాడు? ఆయన సందేశం ఎవలా ఆయన అభ్యర్థన. ఎందుకంటే తెలంగాణ ప్రజాప్రతినిధులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి దర్శనానికి సంబంధించి గతంలో అంటే వాళ్ళకి ప్రోటోకాల్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరికైతే రికమెండ్ చేసి పంపిస్తారో లెటర్లు, వాళ్ళకి సర్వదర్శనానికి బ్రేక్ దర్శనానికి అనుమతి, అలాగే మామూలుగా మిగిలిన కార్యక్రమాలు కూడా యథావిధిగా సాగే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాప్రతినిధులకు అయితే ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో మాకు కూడా అలా కల్పించండి, మేము కూడా తెలుగువారమే కదా అని చెప్పనే భావన వ్యక్తం అయ్యే విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించడం కూడా జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించేసి ఇక్కడ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ప్రతి వారం రెండు సిఫార్సు లేఖలు, 2 అంటే 6-12 మందిని వాళ్ళకి ప్రత్యేకమైన ప్రోటోకాల్ అనేది శాసనసభ్యులకి వాళ్ళకు ఉంటుంది. అది కాకుండా వాళ్ళు పంపించే వ్యక్తులకి వాళ్ళకు కూడా ఈ దర్శన భాగ్యం కలిగించే అవకాశం కోసం వాళ్ళు ఏదైతే సిఫార్సులు చేసినా కూడా అంటే వారానికి 12 మందికి అవకాశం కల్పించే విధంగాను, అలాగే 300 రూపాయల టికెట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న బిఆర్ నాయుడు గారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం కూడా జరిగింది. అనుమతి మంజూరు చేయటం వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇట్లా మేము మీకు అవకాశం కలగజేస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ పంపించడం, దానికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ పంపించడం కూడా జరిగింది. అంటే అదేవిధంగా మనం ఇది కాకుండా గతంలో ఉన్న ప్రభుత్వంలో ఈ తిరుపతికి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యాయి అంటారా? ఇప్పుడు తిరుపతికి సంబంధించి అంటే ఇప్పుడే ప్రక్షాళన మొదలైంది, జరుగుతున్నాయి. అక్కడ గతంలో విధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారు. హిందువుల్ని తిరుమల దేవస్థానానికి రాకుండా చేయాలనే తలంపుతోటి వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా కార్యక్రమాల నుంచి ఒక రకంగా వాళ్ళు ఏంటి ఇలా జరుగుతుంది, గతంలో ఇప్పుడు లేని విధంగా లడ్డులో నాణ్యత లేకపోవటం, అలాగే ఉచిత భోజనంలో చాలా నాసిరకంగా ఉండటం, రుచికరంగా లేకపోవటం, అలాగే పైన ఏర్పాట్లు కూడా సజావుగా లేకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజలు అసలు ఏంటి ఇది, మనం హిందువులమేనా, ఇక్కడ అన్యమతస్తులు ప్రచారం జరగటం, అన్యమతస్తులు ఉద్యోగస్తులుగా ఉండటం, వాళ్ళ మత ప్రచారానికి ఉపయోగించుకోవటం, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్న సందర్భంగా చాలామంది భక్తులు మనోవేదనకు గురయ్యారు. అలాగే క్యూ కాంప్లెక్స్ల్లో అసౌకర్యంగా అంతకుముందున్న సౌకర్యాలు ఉండేవి కాదు. పసిపిల్లలకి పాలు అందించేవాళ్ళు, బిస్కెట్లు అందించేవాళ్ళు, మంచినీళ్ళు మిగిలిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవన్నీ చూసుకునేవాళ్ళు. మరి అవేమీ లేకుండా చేసి అక్కడ అన్నప్రసాదాలు కావచ్చు, లేకపోతే లడ్డుల్లో కావచ్చు, ఈ మిగిలిన విషయాలు చాలా వరకు వసతి గృహాల విషయంలో కావచ్చు, పరిశుభ్రత లేకపోవటం, సరైన పోషణ లేకపోవటం, అక్కడ సమాధానం చెప్పేవాడు కూడా సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ గతంలో చూశారు. దానికి తోడు ఆనాటి మంత్రులు కొంతమంది, శాసనసభ్యులు కొంతమంది దీన్ని ఆదాయ వనరులుగా మార్చుకొని శ్రీవాణి టికెట్లు తీసుకొని 500 రూపాయలు మాత్రం దేవదేవునికి ఇచ్చేసి అందుట్లో 10,500 ఆ టికెట్, 10,000 రూపాయలు వాళ్ళు ఏదో చేస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు అవన్నీ కూడా దేవస్థానానికి వచ్చే విధంగా వీళ్ళు మార్పులు చేర్పులు చేయటం జరుగుతున్న ప్రక్షాళన కింద నుంచి పైనుంచి ప్రక్షాళన ఇవన్నీ కూడా మొదలుపెట్టారు వీళ్ళు. బిఆర్ నాయుడు గారు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూనే కొత్తగా ప్రతి ఉద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు వాళ్ళు మెడలో ఉంటేనే అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలి, అలా తీసుకురాబోతున్నారు. అలాగే శీఘ్ర దర్శనం అంటే వచ్చిన భక్తులు ఎక్కువ మంది గంటల తరబడి లేదా రోజుల తరబడి ఎదురు చూసే పని లేకుండా కూడా వాళ్ళని త్వరగా
తక్కువలో 3 గంటల్లో వాళ్ళని పంపించే, ఎక్కువ అనుకుంటే 3 గంటల్లో పంపించే విధంగా ఒక ప్రణాళిక రచించుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే మొదలైనవి కాబట్టి ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళి రావడం కూడా జరిగింది. ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి. ఆ నడిలో నాణ్యత పెరిగింది. నేను ఉచిత భోజనం తినడం కూడా జరిగింది. చక్కగా ఉంది, బాగా రుచికరంగా కూడా ఉంది. ఇక మిగిలిన విషయాలు వచ్చేతలకి ఇప్పుడిప్పుడే వరుసనే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క శాసనసభ్యులు అందరూ, ఇక ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి చాలామంది ఏ శాసనసభ్యుడినైనా లోక్సభ సభ్యుడినైనా అడిగేది ఎక్కువ మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం. అవును, అందువల్ల అక్కడ చూసుకుంటా ఉంటే మామూలు భక్తుల కంటే ఈ భక్తులు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే మళ్ళీ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన నేషనల్ పరంగా వరల్డ్ వైడ్ గానే ఇది ఒక తిరుపతి దేవస్థానం అనేది విశిష్టత ఉంది కాబట్టి, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి విపరీతంగా భక్తులు వస్తూ ఉన్నారు. మీరు చూడండి, రోజుకి 3 కోట్ల రూపాయలు తక్కువ రావట్లేదు. అవును, కానుకల రూపేణ ఆదాయం. అంటే ప్రజలు ఏ విధంగా వస్తున్నారో, భక్తులు పెరిగిపోయారు. అలాగే అక్కడ వసతులు చూసుకున్నా కూడా ఇప్పుడు కొంచెం అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడతానే ఉన్నాయి. ఇంకో కొన్ని మెరుగుపడాల్సినవి ఉన్నాయి. అవి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అలాగే ఈ నడక ప్రయాణంలో వచ్చే వాళ్ళ సౌకర్యాలు కావచ్చు, లేదంటే క్యూలో ఉండే వాళ్ళ సౌకర్యాల గురించి కావచ్చు, చిన్నపిల్లలకి, వృద్ధులకి, అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంత గతంలో ఏ అయితే ఉన్నాయో అవి గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు విస్మరించిన దాన్ని తిరిగి పునరుద్ధరించి భక్తులకి బాగా సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఇప్పుడున్న కమిటీ, నూతన కమిటీ చక్కని నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. తీసుకోవటమే కాకుండా అమల్లో పర్యవేక్షణ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటంటే భక్తులతో మాట్లాడుతున్నారు, సిబ్బందితోటి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఎన్ని వ్యాపారస్తులతో మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరగాలి, ఇంతకుముందు ఉన్న లోపం ఏంటి, దాన్ని ఎలా సరిదిద్దాలి అనే క్రమంలోనే ముందుకెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ఈ మధ్య ఒకళ్ళిద్దరు వెళ్ళి మాజీ ప్రతినిధులు వాళ్ళు కావాలని మాట్లాడింది కూడా చూసాం మనం. మాట్లాడిన తర్వాత దానికి అంటే వాళ్ళ కోసం అయితే వీళ్ళు చేయలేదు. ఎప్పటి నుంచో అది బిఆర్ నాయుడు గారు ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. చాలామంది కూడా ఆయన్ని అభ్యర్థించడం కూడా జరిగింది. దాన్ని పునరుద్ధరిస్తూ ఈరోజు అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సభాపతి గారు కూడా, గడ్డం ప్రసాద్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రత్యేక వినతి కోరటం కూడా జరిగింది. అంటే ఇంతమంది సహకరించారు. ఇది వాళ్ళు చేసుకోలేకపోయారు ఆ రోజు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారు మనం రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అందరం ఆంధ్రులు అనే, తెలుగువారు అనే భావనని మళ్ళీ కలగజేస్తూ వీళ్ళకు కూడా అవకాశం కలగజేయటం నిజంగా కూడా అభినందనీయం. ఇది కొంతమంది ఇక్కడ వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు, భక్తులు పెరిగారు అనుకున్నా కూడా సాటి తెలుగువారిగా 10 కోట్ల మంది తెలుగువారిగా భావించేసి అందరికీ ఆయన దేవుడుగా అనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇది మామూలుగా బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆలోచించేసి ఈ నిర్ణయం తీసుకోవటం, అందులో ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా దాంట్లో భాగస్వాములుగా కావాలనే కోరికతోటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. నిస్సందేహంగా కూడా ఇంకా చాలా మార్పులు చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉన్నాయి. అవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసేసి మళ్ళీ గత వైభవాన్ని తీసుకొస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ.